వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సాధారణంగా నాన్ వెజ్ తినేవారి ఇళ్లలో కోడిగుడ్లు ఎక్కువగా నిల్వ ఉంచడం సహజమే. ఒకేసారి 2-3 ట్రేల గుడ్లు కొనిపెట్టడం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన గుడ్లలో కొన్ని పాడైపోవడం సాధారణమే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంట్లో ఉంచిన కోడిగుడ్లు పగలగొట్టుకొని కోడి పిల్లలు బయటకు రావడం అన్నది చాలా మందికి ఊహకే అందని విషయంగా ఉంటుంది. సాధారణంగా తల్లి కోడి పొదిగితేనో లేదంటే ఇంక్యుబేటర్లో పెడితేనో పిల్లలు వస్తుంటాయి. కానీ తల్లి కోడి లేకపోయినా సాధారణ ఉష్ణోగ్రతల మధ్య ఆ గుడ్లు పొదిగి పిల్లలు పుట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా అనేది వింతలు విశేషాలతో నిండిపోయిన ప్రపంచం. ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు నవ్వు తెప్పించే వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు ప్రత్యేక ఆలోచనలు, కొత్త ప్రయోగాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రతిరోజు ఏదో ఒక కొత్తదనం, అద్భుతం మన కళ్ళ ముందుకు వస్తూనే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది పూర్తిగా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు పదే పదే చూస్తున్నారు. ఆ వీడియో చూసిన వారు తమ రియాక్షన్లతో కామెంట్ బాక్స్ను నింపేస్తున్నారు. సోషల్ మీడియాలో వినోదానికి ఇది మరో మంచి ఉదాహరణగా మారింది. అసలు ఆ వైరల్ వీడియోలో విషయానికి వస్తే ఆ కుటుంబం మొత్తం సెలవులకు బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వెళ్లే ముందు వారు వంటగదిలో 3 ట్రేలలో గుడ్లు కొనిపెట్టి ఉంచారు. దాదాపు 2 నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వారి కళ్లకు కనిపించిన దృశ్యం వారికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇల్లు మొత్తం చిన్న చిన్న కోడి పిల్లలు తిరుగుతుంటే చూసి వారు అవాక్కయ్యారు. వంటగదిలో ట్రేలో పెట్టిన ప్రతి గుడ్డు పొదిగి పిల్లలు బయటకు వచ్చాయి. కొన్ని ట్రేలోనే ఉండి బయటకు తొంగి చూస్తుండగా మరికొన్ని వంటగదిలో మూలల్లో ఫర్నిచర్ మధ్య దాగి కనిపించాయి. ఒక్కసారిగా ఇంట్లో ఒక చిన్న కోళ్ల ఫారం ఏర్పడినట్లుగా అనిపించింది. ఇది ఎలా జరిగిందో అర్థం కాక ఆ కుటుంబం కొంచెం భయపడింది కూడా. ట్రేలలో పెట్టిన సాధారణ గుడ్లు కోడి పిల్లలవుతాయా అనే ప్రశ్న చాలా మంది మనసులో ఉంటుంది. రోజు మనం మార్కెట్ నుండి తెచ్చుకునే గుడ్లన్నీ కోడి పిల్లలు కావు. ఎందుకంటే అవి ఫెర్టిలైజ్ అయ్యే గుడ్లు కావు. కోడి పుంజు కలిసిన తర్వాతే కోడి పెట్టే గుడ్లు ఫెర్టిలైజ్ అవుతాయి. అలాంటి గుడ్లలోనే జీవం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మనం కొనుగోలు చేసే ఎక్కువ గుడ్లు పౌల్ట్రీ ఫామ్ల నుంచి వస్తాయి. అక్కడ ఎక్కువగా కోడి పుంజులను ఉంచారు. అందుకే అవి సాధారణ గుడ్లుగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్లు పెట్టే గుడ్లు వేడి, తేమ సరైన రీతిలో లభిస్తే కోడి పిల్లలుగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇవి కూడా ట్రేలో పెట్టి వదిలేస్తే సరిపోదు. గుడ్లను 21 రోజుల పాటు నిరంతరం వేడిలో ఉంచే ఇంక్యుబేషన్ ప్రక్రియ ఉండాలి. ఆ ప్రక్రియలో తాపన, తేమ, తరచూ గుడ్లను తిప్పటం వంటి జాగ్రత్తలు చాలా ముఖ్యం. సరైన పరిస్థితిలో ఫెర్టిలైజ్ అయిన గుడ్లు ప్రత్యేకంగా వేసిన ఇంక్యుబేటర్లలో లేదంటే కోడి పొదిగినప్పుడు మాత్రమే కోడి పిల్లలుగా తయారవుతాయి. అయితే మన ఇళ్లలో ట్రేలలో పెట్టుకునే గుడ్లలో మన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో మాత్రమే, అది కూడా 1-1/2 గుడ్లు కోడి పిల్లలుగా మారడం చూస్తుంటాం. కానీ ఈ వీడియోలో 3 ట్రేలలో ఉన్న గుడ్లలో చాలా వరకు కోడి పిల్లలుగా మారడం ఆశ్చర్యంగా ఉంది. అయితే కొంతమంది మాత్రం చూడ్డానికి అవి నాటుకోడి గుడ్లుగా కనిపిస్తున్నాయని, అందుకే అంత పెద్ద సంఖ్యలో పిల్లలు వచ్చాయని అంటున్నారు. మరి నిజాలేంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది.